చాలా సంతోషం. ఈ మొదటి సెషన్లో మా పెద్దబ్బాయి వాక్యము చాలా నీట్గా ఆదరణ కలిగిన వాక్యం చెప్పారు. హల్లెలూయా. ఆదరణ కలిగిన వారు. క్రైస్తవుని జీవితంలో ఒక శ్రమ, దాని వెనుక ఆశీర్వాదం. మళ్ళా శోధన, దాని వెనుక ఆశీర్వాదం. శ్రమ ఆశీర్వాదం, దుఃఖము ఆశీర్వాదం. మనుష్యుని జీవితము భూమి మీద సముద్రము లాంటిది. హల్లెలూయా. మనుష్యుని జీవితము ఎందుకు చెప్పండి? సముద్రం ఎట్లుంటుంది? వస్తుంది, పోతుంది. మనుషుని జీవితాల్లో కష్టాలు వస్తాయి, అట్లే సమస్యలు పోతాయి. బాధలు వస్తాయి, సముద్రం అలలు వచ్చి ఇంకట్లే పోతా ఉంటుంది ముందరికి. అమ్మా పోతా ఉంటుందా? ఏమైతుంది చెప్పాలి నాకు. ఎట్లా ముందుకు వస్తుందో తాక ముడుచుకొని అట్లే వెనుక పోల్సిందే. హల్లెలూయా. అట్లే పోల్సిందే వెనుకలికి, ఇంకా మళ్ళా ముందుకు దాటట్లేదు. మనిషిని జీవితాల్లో కూడా ఇవే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మన జీవితంలో దుఃఖాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. రాని అప్పుడే భాగం అనుకో. కష్టములు లేకోకుండా జయ జీవితాన్ని చూడడానికి అవకాశం లేదు. బాధలు కలుగకుండా సంతోషాన్ని చూడడానికి అవకాశం లేదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత చెట్టు ఆ ఆకులన్నీ ఊడిపోయిన తర్వాత ఎంత అసహ్యంగా కనపడతా ఉన్నో, వసంతకాలం వచ్చిన తర్వాత అంతే పచ్చిగా నీటిగా కనపడుతుంది. ఆ చెట్టుకి మనుషునికి కూడా ఒక పోలిక ఉంది. చెట్టుకి మనిషికి కూడా పోలికలు ఉన్నాయి. అదే విధంగా మనుషుని జీవితంలో కొన్నిసార్లు మనము కృంగిపోయే సమయంలో కుమిలిపోతాం, బాధల్లో కుమిలిపోతాం, సమస్యల్లో కుమిలిపోతాం. ఆ కుమిలిపోయిన జీవితాన్ని నా దేవుడు ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు. ఆమేన్. చిగురింపగలిగజేస్తాడు. ఎలాగ ఎండిపోయినో ఆ ఎండిపోయిన చెట్టుని 10 మంది 10 రకాలుగా చూసి, వా ఎంత పచ్చిగా ఉంది ఈ చెట్టు అని మనమే అంటాం మన నోటారా. హల్లెలూయా. అదే విధంగా చిగురిస్తేనే ఆ చెట్టుని చూసి సంతోషపడతాం. కానీ ఎండిపోయిన చెట్టు ఎండనట్టుగా ఉంటే మనం ఏమంటాము? ఇప్పుడు మన పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారి చక్కగా ఒక 1/2 ఎకరా తోట ఇది. ఈ తోటలో విజయ్ కుమార్ అయ్య గారు ఒక చెట్టు ఏమో ఎండిపోయింది, అస్సలు ఆకలి లేదు, ఆకలే లేవు, మరీ కొమ్మలు రెమ్మలే కనపడతాండ. ఏం చేస్తారు మీరు? ఏం చేపిస్తావు నువ్వు డాడీతో? అది ఏం వేసినా పెరగలేదు. హల్లెలూయా. పీకి పారేస్తారు. ఏమి చెట్టుది? ఈ నెల వస్తుందని చూస్తే రాలేదు, వచ్చే నెల వస్తుందని చూస్తే రాలే, మళ్ళా వచ్చే నెలలో చూస్తున్నా. ఏంది సంవత్సరం పొడుగుని ఇంతేనా? ఇంతేనా మరి? హల్లెలూయా. అదే చెట్టు, ఎండిపోయిన చెట్టు తర్వాత చిగురించినట్లయితే ఆ చెట్టుకి ఇంకా కొంచెం గొబ్బరు వేసి, నీళ్లు వేసి, వేరు అంటారు కదా మీరు, మేము కన్నడలో గొబ్బర అంటాం దాన్ని. ఎరువు వేసి నీళ్లు పోసి ఇంకా బాగా పెంచడానికి వెళ్తారు. అదే రీతిగా కృంగిపోయిన మన జీవితాలు మరలా ప్రభువా అని దేవుని దగ్గర నిలబడుకుంటే నా దేవుడు ఎరువు వేసి నీళ్లు పోసి ఇంకా పచ్చిదనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు ఎండిపోయినట్టే మనం ఉండకూడదు. ఎండిపోయిన జీవితాలు కాదు మనవి. ఎండిపోయిన ఎముకలకు దేవుడు ఏం చేస్తాడు? జీవింపజేస్తాడు. కష్టం వచ్చినప్పుడు నలుగుతాము, ఆ తర్వాత లేచి నిలబడుకుంటే దేవుడు వేరు వేసి నీళ్లు పోసి మళ్ళా నిన్ను చక్కగా నిలబెడతాడు. ఊరికే ఎడవడం. ఆ రోజు పేరు పెట్టి పిలిచిన రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను మధ్యలో చేయి వదిలిపెడతాడా? ఏ రోజు వదల. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? ఈరోజు నా సబ్జెక్ట్. హెజ్కేలు గ్రంథములు
36వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి ఎవరైనా ఒకరు. యెహెజ్కేలు గ్రంథములు 36వ అధ్యాయము 11వ వాక్యం నుంచి చదవండి. త్వరగా, మీరెంత త్వరగా చదివితే అంత త్వరగా ముగిస్తా, లేకపోతే మీ ఇష్టం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొంది పూర్వమున్నట్లు మిమ్మలను ఎట్లమా నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేతును. చాలమ్మా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు. చదివిన వాక్య భాగాలతో మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి నుంచి ఇంకొకసారి ఎవరైనా ఒకరు చదువుతారా? మైక్ లేదా? మా చదువమ్మా. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వమున్నట్టు మిమ్మలను నివాస స్థలముగా చేసి అదుగో 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 మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈడుంటున్న ప్రతి ఒక్కరికి కూడా వెనకే ఉండాలని ఆశ ఉందా? కొంచెం ముందుకు పోవాలని ఆశ ఉందా? చెప్పాలమ్మా. వెనక పోవాలని ఆశ ఉందా? ఎవరైనా ఎస్ఎల్సీ చదివేవాడు ఉంటో క్లాస్ బ్రేక్ ఇష్టపడతాడా? అమ్మా, ఈడెవరైనా ఎస్ఎల్సీ చదివిన వాళ్ళు ఉన్నారా? చేయి చూపించండి, ఎవరో ఒకరు చేయి చూపించండి నాకు చాలు. 10వ తరగతి వరకు ఎవరు చదవలేదా? చదువునావు అమ్మా? నువ్వెన్నో క్లాస్ తల్లి? 10th. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. నువ్వు 5వ క్లాస్కి పోవంటే ఎందుకు పోవమ్మా? ఎందుకు పోవాలండి? ఎందుకు పోవాలా? ఇంకా డిగ్రీకి పోమని పోతా కదండి. మళ్ళీ 5వ తరగతి కంటే చెప్తావు నాకు నువ్వు. హల్లెలూయా. ఎవరైనా కానీ బాగా వినాలండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని ఇష్టపడతారు, కానీ వెనక్కి పోయడానికి ఎవరో ఇష్టపడరు. ఇప్పుడు సహోదరి సెకండ్ ఇయర్ కదమ్మా, సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సంతోషము. ప్రమోషన్ కూడా అయిపోయిందని తల చూపిస్తాను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుని 5వ క్లాసుకి పోండి అంటే ఎవరు పోరు, ఎవరు పోరు. అందరూ ఆశ ఒకటే, నేను ముందరికే వెళ్ళాలని. ఇంకొక మాట చెబుతున్నాను నేను మీకు. అమ్మా, ఇప్పుడు సెకండ్ ఇయర్ నువ్వు బీటెక్ కదమ్మా చదువుతాను. బీటెక్ చదువుతాను. పాప దగ్గరకు వచ్చి నేను మా ఎస్ఎల్సి బుక్లు ఇచ్చి 10వ తరగతి బుక్లు ఇచ్చి ఇవి చదవమ్మా, ఇవి చదువు. నువ్వు ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు? ఏంది పాస్టర్ గారు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు ఈరోజు అంతా ఉల్టా సీదా? నేను బీటెక్ చదువుతా అంటే 10వ తరగతి బుక్లు చదువుదామని అంటాడేమిటి? దేవుడు నిన్ను నన్ను ఒక రీతిగా ఎచ్చులో పెట్టాడు, 10 మందికి మార్గదర్శనగా పెట్టాడు, అనేక మందికి స్వార్థ చెప్పడానికి నిన్ను నిలబెడితే మళ్ళా ఏదో మెల్లగా విశ్వాసి మాదిరి 6 రోజులు రక్షణ దినంలోకి వచ్చినప్పుడు, దేవుని నమ్మనకు వచ్చినప్పుడు, ప్రార్థనలోకి వచ్చినప్పుడు కొత్తగా వచ్చినట్టుంటే ఇట్లా మరే. గమనించు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను హెచ్చించు కొలది నువ్వు ముందుకు వెళ్ళాలే, కానీ వెనక్కి తిరుగు చూడకూడదు. వెనక్కి తిరిగిపోతే ఎట్లా అయిపోతావు? వెనక్కి తిరిగితే ఏమవుతావు? ఎట్లయిపోతావు? ఎవరైనా అయినారు అట్లా? ఎవరు కాలేదా? వెరీ గుడ్ తల్లి. నువ్వు ముందుకు చూడాలి, కానీ ఇట్లా చూసినావు అనుకో ఏమవుతావు? అట్లే ఉప్పు స్తంభం అయిపోతావు. లోతు భార్య ఏమైంది చెప్పండి? ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఏంటికి ఉప్పు స్తంభం అయింది? వెనక
వెనక చూసినందుకే దేవుడు అంటున్నాడు, వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కోసం మీరు వేగరపడండి. ఏం వెనక చూస్తావేంటి నువ్వు? వెనక చూసావంటే స్తంభం చేస్తాను నిన్ను. దేవుడు ఏం చేస్తాడు? ఉప్పు స్తంభం చేస్తావు. ఈ రోజు కూడా అది అట్లే ఉంది. యెరూషలేములోకి వెళ్తే, నేను పోలేదులేండి, ప్రభు చిత్తం ఉంటే మొదలు చూద్దాం, పోయిన వాళ్ళంతా వీడియో చేసుకొని పెడతారు. ఇదిగో లోతు భార్య, పాపము లోతు భార్య ఎట్లుంటుందో అని చూస్తే మక్కుము లేదు, ఏమి లేదు, ఉప్పు అయిపోయింది. ఉప్పు అయిపోయింది. ఏంటికైంది ఉప్పు? ఏమైందమ్మా? వెనక్కి చూడకూడదు క్రైస్తవుడా, దేవుని నమ్మిన బిడ్డ. ముందుకు చూసి పరిగెత్తు. వెనక్కి చూసావంటే చాలా సమస్యలు చిక్కుపెడతావు. నువ్వు వెనక్కి చూస్తున్నావంటే నిన్ను లాగుతా ఉంది సైతాన్ అని అర్థము. సైతాన్ ఏం చేస్తా ఉంది? నిన్ను లాగుతా ఉంది. పాపం లోతు భార్య చాలా మంచిదండి, చాలా మంచిది. ఏమంటే పాపం లోతు భార్య లోతుని తీసుకొని వచ్చేటప్పుడు ఆ తల్లి ఏం మర్చిపోయిందంటే తెలిసిన? 3 ముక్కు నెత్తులు 4 నెక్లెస్లు మర్చిపోయిందండి ఇంట్లో. ఏం మర్చిపోయింది? 3 ముక్కు నెత్తులు 4 నెక్లెస్లు మర్చిపోయిందని, అయ్యో నా ఆస్తి. ఏమా వెనుక ఎన్నో ఉంటాయి, అవన్నీ కాదు. ముందుకెళ్తే దేవుడు వాటికన్నా 10 దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాటికన్నా 10 రెట్లు దేవుడు ఇస్తాడు నీకు. వెనుకున్న వాటిని చూస్తే పోగొట్టుకుంటావు, ముందున్న వాటిని చూస్తే ఆశించబడతావు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, ప్రియ బిడ్డ, నువ్వు మేము పుట్టి కంటే అత్యధికమైన ఆశీర్వాదాలతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. వెనక్కి చూసిన వాళ్ళంతా ఏమైనారో మనకు తెలుసు, ముందుకు చూసిన వాళ్ళంతా ఏమేమైనారో కూడా మనకు తెలుసు కదా. ముందుకు చూసి పరిగెత్తుని వెళ్ళిన వారు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు తుది ముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా నిమిత్తము జీవి కిరీటము. జీవి కిరీటాన్ని చూస్తూ పరిగెత్తాలండి క్రైస్తవుడు. దేవుని నమ్మిన బిడ్డ ముందు జీవి కిరీటం ఎందుంది, అది నేను పొందుకోవాలి. నాతో పాటు నా సంఘస్థులందరికీ పొందించాలి. నాతో పాటు నశించిపోయి ఆత్మలు తీసుకుని వెళ్ళి ఆ జీవి కిరీటం వారికి ఇచ్చేంత వరకు నిద్రపోను అనే ఆరాటం ఉండాలి క్రైస్తవునికి. హల్లెలూయా. ఆ ఆరాటము కలిగిన క్రైస్తవుడిగా ఎప్పుడైతే ఉంటామో, నా దేవుడు నిన్ను 10 తరాలుగా జ్ఞాపకం ఉండేటట్లు నిన్ను ఈ లోకంలో పెడతాడు. హల్లెలూయా. 10 తరాలుగా. నేను ఒక మాట చెప్పానా, మా పాస్టర్ గారు చనిపోయి సుమారు 18 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 18 సంవత్సరాలు. ఈ రోజుకు కూడా మా పాస్టర్ గారు నేను తలుచుకుంటా ఉంటాను. హల్లెలూయా. ఎందుకని? ఆయన ఒకవేళ వెనక్కి తిరిగి చూసింటే ఆయనని మర్చిపోయింది. ముందుకు చూసుకొని నడిపాడు, మమ్మల్ని కూడా ఆత్మీయంగా నడిపించాడు. కాబట్టి ఈ రోజుకు కూడా నేను తలుచుకుంటా. రేపటి రోజు నా కుమారులు కుమార్తెలు కూడా వాళ్ళు ఏమంటారు, మా నాయన నోటిలో ఈ మాట వస్తాండ, వాళ్ళ కాపురు ఇట్లు నడిపించిందంట, వాళ్ళ కాపురు ఇట్లు నడిపించాడంట. నిలిచిపోవాలండి చరిత్రలో క్రైస్తవుడు. దేవుని నమ్మినప్పుడు నిలిచిపోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు బలంగా నిలబడుకో, నరపుత్రుడు చక్కగా నిలబడు. నువ్వు అటు ఇటు కదలద్దు. నువ్వు అటు ఇటు కదిలావంటే చాలా సమస్యలు పడతావు. నువ్వు అటు ఇటు చూసినావంటే బాధల్లో పడతావు, వేదనలో పడతావు, సమస్యలో పడతావు. చూడొద్దు. పందెపు రంగమందు ఎదుట ఉండేదాన్ని చూసుకొని నువ్వు పరిగెత్తు. నువ్వు ఇట్లా చూసావనుకో సమస్యలే కనపడతాయి, ఇట్లా చూసావనుకో బాధలే కనపడతాయి. హల్లెలూయా. ఉన్నాయి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. నేను అప్పుడే చెప్పానుగా ఏమని, మన జీవితాల్లో బాధలు సముద్రం మాదిరి ఇట్లా వస్తాయి, మళ్ళా ఏమవుతాయి, మళ్ళా అట్లా వెళ్ళిపోతాయి. నిలబడవు కదా, స్టాండర్డ్ అట్లా ఉంటాయమ్మా. ముందుకు వచ్చిన అలా వచ్చి ఠక్క నిలబడతాయా? నిలబడువు. మన జీవితాల్లో కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము ఆలోచించుకునేది జరగదు, మనం అనుకున్నట్లు జరగదు. దేవునితో అడగవలసింది ఏదో తెలుసా? ప్రభువా, నా పట్ల నీ చిత్తమేముందో వాటినే నెరవేర్చు. మీరెవరు ఆమెనరా? ఓ అడిగితే అంటారేమో, అడుక్కోకుంటే అనరా? హల్లెలూయా.
తర్వాత ఇంక అడుగుతానే ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించండి. దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడంటే ఈ లోకంలో ఎంతమంది లేరండి? డబ్బున్న వారు లేరా? మన వెనకింటి వారు అదే కారులో తిరుగుతారే వారు లేరా? మనం చేస్తున్న ఉద్యోగంలో మన పైన అధికారులు లేరా? అంతమందిని కాదని దేవుడు ఎందుకు నిన్నే ఎన్నుకున్నాడు? కాడేంటి మా నీ మీద గురువు పెట్టాడు. ఎందుకని? నిన్నే కోరుకున్నాడు. ఎందుకని? ఏముండొచ్చండి? ఏదైనా మీ రోడ్లో ఎంతో మంది ఉన్నారు. అంతమంది నుంచి మిమ్మల్ని దేవుడు ఎందుకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు? హల్లెలూయా. నాకుగా చెప్పట్లు ఆయన కొట్టాడు. మరి నాకంటే జోరుగానా? ఆయనకంటే ఇంత కమ్మినా? ఒకసారి కొట్టండి చూద్దాము. హల్లెలూయా. అది 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 ఎందుకు తెలిసేనా? ఏదో దేవుని చిత్తం, దేవుని ఇష్టము మన పట్ల ఏదో నెరవేర్చడానికి నిన్ను నన్ను దేవుడు పిలిచాడు ఇక్కడికి. ఆ పెద్ద ఆయనకి నిజంగా చాలా సంతోషం. నాకు ఆయన నోటి నుంచి వచ్చి మీరెవరు మాట్లాడరు, మీరంతా మౌనరథములో ఉన్నారు. నేనేం చేయాలి మరి? ఏ వ్రతాలు అవి ఉన్నాయా మనకి? అవి లేకపోయినా పాటిద్దామంటారా? హల్లెలూయా. నోరు తెరవాలండి. దేవుని మందిరంలో మౌనంగా ఉండకూడదు. మన నోరు దేవుని స్తుతిస్తా ఉండాలా, ఆరాధిస్తా ఉండాలా, స్తోత్రం చెబుతా ఉండాలా. మన నోరు వేరే ఊరికే ఉందనుకోండి, పాస్ట్ గా 2:30 అయింది ఇంకా వదిలేటట్లు లేడే, ఇంట్లో మా ఆయన పన్నీకి వచ్చేటట్లు ఉండాడే, ఏం ఇంత లేటుగా వచ్చినావు, ఎప్పుడు నువ్వు చర్చ అని పోతావు, ఏం నీ సంగతి అని తిడతాడే అని ఆలోచనలు వెళ్ళిపోతా ఉంటాయి. తెలుసా మీకు? మీరు దేవుని స్తుతిస్తా ఉంటే, నాతో పాటు మీరు నాకు రెస్పాండ్ చేస్తా ఉంటే అన్ని మర్చిపోయి ప్రశాంతంగా దేవుడిచ్చే ఆనందంలో మీరు తేలిపోతా ఉంటారండి. ఇప్పుడన్నా ఆమెనండి. సంతోషంగా తేలిపోవాలని ఆశ లేదా మీకు? ఆనందంలో ఆత్మీయలో ఎప్పుడు ఇంట్లో అవి ఇవేనా? వద్దు, ఇవి ఉండాలా. దేవుని మందిరంలో సంతోషంతో ఉండాలండి, ఆనందంలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటే మొదట ఆయన వైపు చూసి పరిగెత్తే వారికే దేవుడు మేలు చేస్తాడు. ఎవరి వైపు చూసి? ఆయన అంటున్నాడు. ఏం మా ఆయనకి నువ్వు వచ్చినాడని వెనక్కి తిరిగి చూద్దాం. మళ్ళీ ఆయన అంటే నేను మన యేసయ్యని ఆయన అంటాను నేను. హల్లెలూయా. ఎవరు ఆయన? ఆయన పేరేంటి? ఒకసారి చెప్పండి ఆయన పేరు. యేసయ్య నిన్ను వెళ్ళంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన. భలే బాగా పడతారండి. ఇంకోసారి పాడండి. నీవు ఆపండి భలే పాడు. నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు పాడతారు కదా, నీవు నన్ను నడిపించగలవు, నేను. ఆయన కదా నడిపించేది మనల్ని. మరి ఆయన నడిపించేటప్పుడు ఎందుకు ఏడుస్తావు? ఎందుకు బాధపడతావు? ఏంటి ప్రభువా నన్ను ఇట్లా నడిపిస్తున్నావు? ఆయన నడిపిస్తున్నాడు. ఏదో నీకు మేలు కరగమైనది చేయడానికి ఆయన నడిపిస్తున్నాడు. నీ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యము చేయడానికి ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన. అవును ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ త్రోవులో నడిస్తే బాగుపడతావో ఆ త్రోవులోనే నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ త్రోవును చూసి నువ్వు కృంగద్దు, ఆ త్రోవును చూసి బాధపడద్దు. అరే ఇదేందిరా మట్టి రోడ్డు, ఈ బురద రోడ్డు. లేదో దేవుడు ఏదో నీ పట్ల ఈ చిత్తము అది నెరవేరబోతుంది కాబట్టే ఈ శ్రమల కొలువులో నిన్ను పెట్టినాడు. ఎన్ని రోజులు పెడతాడు? నువ్వు శ్రమ అన్నంత వరకు శ్రమలోనే ఉంటావు. ఈ శ్రమ కాదు నా యేసయ్య గురి నాకు ముఖ్యమని ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో అప్పుడు నీకు చూస్తావు దేవుని ఆశీర్వాదాలు.
హల్లెలూయా. నువ్వు దుఃఖము 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 దుఃఖమని అనుకున్నంత వరకు దేవుని ఆశీర్వాదాలు చూడలేవో, ఆ దుఃఖంలో నుంచి నువ్వు బయట పడ్డావనుకో, ఇంకా దేవుని కృప మహాదైశ్వర్యాన్ని నువ్వు చూస్తావు. అది కావాలి కదా మనకు. ఎప్పుడు వేదనలోనే ఉండకూడదండి, బాధలో ఉండకూడదు. ఎందుకంటే బాధ పెట్టేవాడు ఎవరు చెప్పండి? యోబుకి బాధ పెట్టింది ఎవరు? చెప్పండి. యోబుకి బాధ పెట్టింది ఎవరు? ఇంక నిన్ను నన్ను బాధ పెడుతున్నది వాడే కదా మరి, అవునా కదా? వాడు బాధ పెడుతున్నాడని ఆ బాధలో కూర్చొని మనము ఇట్లే ఉంటే లాభం ఏంటి? నువ్వు బాధ పెడితే బాధలో కూర్చోడానికి నేను పిలుకోడు కాదురా, నా యేసయ్యని నమ్మిన బిడ్డను నేను, నా నిజ దేవుడైన సంరక్షకుడైన యేసు ప్రభుని నమ్మిన బిడ్డను నేను కృంగేది లేదు, ఏడ్చేది లేదు, బాధపడేది లేదు. నేను ఏమైంటున్నా ఆయన కృప వల్లే నాకు అన్ని జరుగుతాయి. ఆమేన్. ఏది జరిగినా మీరు పాడతారు కదా, ఇప్పుడు నేను కొంచెం పాడితే మిగతా కంప్లీట్ మీరు చేస్తారు. ఎన్ని తలచినా మీరు ఎవరు పాడరా? నాకు తెలుసు, బాగా పాడతారు, నాకు తెలుసు. పాట మాత్రమే ఇది. తర్వాత ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదంతా తెలుసు కదా, తెలుసు కదా. మరి ఎందుకు బాధ, మరి ఎందుకు వేదన, మరి ఎందుకు కన్నీరు? అవునా? మనం ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదంతా ఆయన చిత్తమే. ఇప్పుడు నేను ఒక మాట చెప్పానా, ఆయన చిత్తం జరగాల, మీ చిత్తం జరగాల? మీరెవరు చెప్పరా? ఆయన చిత్తమే కదా, అందరూ చెప్పండి. మరి ఆయన చిత్తం ఆయన చేసినప్పుడు నువ్వెందుకు దుఃఖపడతావు? నువ్వెందుకు వేదన పడతావు? పాట మాత్రం పాడతాం. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. చిత్తం అని దేవుని మీద చెప్పినట్లే ఉంటుంది, కానీ ఈ పక్క కుళ్ళి 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 ఏడ్చినట్లే ఉంటుంది, బాధపడినట్లే ఉంటుంది, వేదన పడినట్లే ఉంటుంది, నలిగిపోయినట్లే ఉంటుంది. కారణమేమి? ఏదో ఒక రకంగా సాతాను గాడు నిన్ను లాగుతా ఉన్నాడు. కొంచెం బాధపడుతూ నుండు, ఆడెందుకు వాక్యానికి వెళ్తావు, ఆడికెందుకు దేవుని స్తోత్రం చెల్లించేకి వెళ్తావు? బాధపడు, ఏడుచు 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 ఏడుచు. ఏడిపించేది సాతాను పని, ఆ కన్నీటిని తుడిచి బలపరిచేది యేసయ్య పని. హల్లెలూయా. మరి ఎందుకు ఏడుస్తారు? పాటేమో నేను స్టార్ట్ చేస్తాను చూడండి. కన్నీరు స్టార్ట్ చేయండి. పాడరా మీరు? అంటే మైకులు ఇస్తేనే పాడతారా? అయినా 4 మైకులు తీసుకుంటా, మైకులు ఇస్తేనా మరి పాడను. మరి కన్నీరు గట్టి పాడాలా? ఎవరండి కన్నీరు తుడిచేది, ఏడిపించేది ఎవరు? ఇప్పుడు యేసయ్య కన్నీరు తుడుస్తున్నాడనే ధైర్యంతో మనం ఉండాలా, కానీ సాతాను గాడు ఏడిపిస్తా అన్నాడు అని ఏడ్చుకొని ఉండాలా? అది కదా మనకి మన ధైర్యం ఏమో చెప్పండి. నేను ఏడ్చిన నా యేసే నా కన్నీరు తుడుస్తాడబ్బా, నేను దుఃఖంతో ఉంటే నా దేవుడు నన్ను ఓదార్స్తాడబ్బా, నా కష్టం వచ్చాడో నా కష్టాన్ని దేవుడు తీసేస్తాడబ్బా, నేను బాధతో ఉన్నాడు నా బాధని దేవుడు తీసేస్తాడు. నా కన్నీరు నిరంతరము నాలో ఉండదు, ఎందుకని నా కన్నీరు తుడవడానికి మనుషులు లేకపోయినా నా యేసయ్య ఉన్నాడు. నా కన్నీరు తుడవడానికి మనుషులు రారు, బంధువులు రారు, స్నేహితులు రారు, ఎవరు రారు. నీతో నిరంతరము నిలిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే ఆయన ఉన్నాడండి. ఆయన ఉన్నాడు నీతో, నీ కన్నీరు తుడవడానికి ఆయన ఉన్నాడు, నీ బాధను వినడానికి ఆయన ఉన్నాడు, నీ కష్టాన్ని వినడానికి ఆయన ఉన్నాడు, నీ సమస్యలు తీర్చడానికి ఆయన ఉన్నాడు, నీ బాధలన్నీ తీర్చివేయడానికి ఆయన ఉన్నాడు. ఆయనే 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 నిన్న నేడు రేపు మారని దేవుడు, నిత్యము నిరంతరము సజీవంగా ఉండే దేవుడు. ఆయన పేరే ఆయన పేరే కన్నీరు తుడుస్తాడు.
కన్నీరు తుడుస్తాడు. చాలా రోజులు పెట్టుడు నీ బాధని, చాలా రోజులు నీతో ఉంచుడు నీ సమస్యని, చాలా రోజులు నువ్వు దుఃఖపడే స్థితిలో దేవుడు నిన్ను పెట్టడు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? కృంగిన వారిని, గట్టిగా చెప్పాల మాట, లేవనెత్తువాడు ఆయనే. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. ఆయన ఉన్నాడు మనకు, ఆయన ఉన్నాడు మనకు. ఉన్నాడా? ఎవరు ఆయన? వెనక్కి తిరిగి చూద్దాను. ఉన్నా ఆయన ఎవరో? యేసయ్య ఉన్నాడు మనకు. యేసయ్య లేని రోజున నువ్వు ఏడ్చు, యేసయ్య లేని రోజున నువ్వు బాధపడు. యేసయ్య లేడు అని నీకు తలంపు పుట్టినప్పుడు కృంగి కుళ్ళి పొరలాడి నేను వద్దన్ను. లేడు ఆయన, లేడండి ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడు తెలుసా? తల్లి తన చంకు పిల్లను మర్చినేమో కానీ బిడ్డ నేను మాత్రం నిన్ను. ఆ మాట మీరు చెప్పురా. హల్లెలూయా. నేను నిన్ను మరువను బిడ్డ. తల్లి మరుస్తుందేమో, ఒకవేళ మరుస్తారు. మీరెవరు కాదు, మా బెంగళూరులో మరుస్తారు. నిజమేంటి చెప్తున్నానండి. ఈ మధ్య కాలంలో భయంకరమైన స్థితులు మేము చూస్తున్నాము. ఈ కుప్పు తొట్టిలో చూస్తే చిన్న పాలు తాగి బిడ్డ పడి ఉంటాడు. తొట్టిలో, కసడా తొట్టి ఉంది కదా, ఆ తొట్టిలో చిన్న బిడ్డని బారేసి ఉంటారు. మేము చూసాము. దేవుడు దానికేనేమో రాశాడేమో, తల్లి తన చంకె పిల్లని మర్చినేమో గానీ బిడా నేను మాత్రం నేను నిన్ను మరవను బిడ్డ. ఈ దేవుడు ఎప్పటి వరకు మనతో ఉంటాడంట? ఓకే, సదాకాలం వరకు ఉంటాడు, నేను ఒప్పుకుంటా. ముదమి వచ్చు వరకు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? అమ్మా అవా 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 అవా. మీరంతా ఇంకా కాలేదండి, ఇంకా యవనస్తులుగా ఉన్నారు. ముదమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, నీ తల వెంట్రుకలు నెరియ వరకు. బా ఏమండి దేవుని ప్రేమ నీ మీద నా మీద. ఆయన ప్రేమ ఎంతండి మన మీద. ఎందుకని ఆ ప్రేమ అండి మన మీద? మన మంచోళ్ళనా? బాగా డబ్బులున్నానా? పేరు ప్రతిష్టలు ఉన్నాయనా? హోదాలు ఉన్నాయనా? లేక నేను ఐ గ్రాడ్యుయేట్, ఐ క్వాలిఫైడ్ అనా? హల్లెలూయా. మా వినండి, వినండి. ఆయన నిన్ను నన్ను తన స్వయ హస్తములతో నిర్మించాడమ్మా. మనమలందరినీ కాపాడుకోవాలనే సాతాను గాని కుతంత్రాల్లో పడి ఉంటున్న బిడ్డలందరినీ తన బిడ్డగా చేర్చుకోవాలనే పాప కూపములో నలిగిపోతున్న మానవ కోటిని తన స్వరక్తము కార్చి ఆ రక్తము చేత మనలందరినీ కడిగి శుద్ధీకరించి పవిత్రులుగా చేసి మరలా పోగొట్టుకొనిన అవ్వ ఆదాము ద్వారా పోగొట్టుకొనిన ఆ బంధత్వాన్ని, ఆ కుమారత్వాన్ని నా యేసు క్రీస్తుల వారు తన రక్తముతో కడిగి శుద్ధీకరించి మరలా మనల్ని తన బిడ్డలుగా లాక్కున్నాడండి సాతాను గాని హస్తంలో నుంచి. హల్లెలూయా. సాతాను గాని తనకి లాక్కున్నాడు యేసయ్య రక్తము కార్చి కడిగి శుద్ధీకరించి. పాపము అనేది మన మీద అంట పడుకోకుండాన్నట్లు ఆయన రక్తముతో నిన్ను నన్ను కార్చి శుద్ధీకరించి మరలా ఆయన బిడ్డలుగా నిన్ను నన్ను చేసుకున్నాడండి. మనం ఎవరు బిడ్డలమండి చెప్పాలండి? యేసయ్య బిడ్డలము మనము కాబట్టే నువ్వు నేనంటే ఆయనకు అంత ప్రేమ అండి. నువ్వు నేనంటే చాలా ప్రేమ. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు బాధపడకు, దిగులు పడకు, నేను నీకు దేవుడినైనా. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏమండి? ఇప్పుడు ఆ తల్లి ఇది నగుతానే, ఒక తల్లి నువ్వేనమ్మా బాగా నగుతావు అప్పుడు నుంచి. నీ దగ్గరకు వచ్చి నేను నువ్వు బాధపడుకు, దిగులు పడుకు అంటే నువ్వేమంటావు? పాస్కి ఏమి? నేను అప్పటి నుంచి నవ్వుతూ
హ్యాపీగా వాక్యం వింటా ఉంటే నన్ను ఏమంటా ఉన్నాడు? బాధపడుకు, దిగులు పడుకు ఉంటాను. మరి ఎవరు అంటున్నాడు దేవుడు? బాధపడే వారిని బట్టి, దిగులు పడే వారిని బట్టి దేవుడు ఏమంటున్నాడు? బిడ్డా, నువ్వు బాధపడకు, దిగులు పడకు, నేను నీకు దేవుడైనా. హల్లెలూయా. నేను నీకేమైంటున్నా? నేను నీకు దేవుడైనాను. ఎందుకో తెలుసా? నీ దిగులును తీసివేయడానికి, నీ బాధను తీసివేయడానికి నేనే నీకు దేవుడైనా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒకే మాట అంటాడు, మీరు చింతించుట వలన ఏమి చేయలేరు. మీరు చింతించడం వలన, ఆఖరికి బైబిల్లో ఒక మాట ఉంది, మీ వెంట్రుకలు తెల్లగానైనాను నల్లగానైనాను చేయడానికి. ఇప్పుడు మేము చేస్తాంలేండి, తెల్లగాను చేసుకుంటాం మేము. అట్లండి చెప్పండి, తెలుదా మనకు? ఏదో నా కొగులికే తెలిసినట్లు, మీకెవరికి తెలుసుకోకున్నట్లు. చేత కాదు తెల్లగానైనాను లేకపోతే నల్లగానైనాను చేయడానికి. ఆ మేకప్లు కొట్టుకొని కొద్ది రోజులు వాళ్ళు చేసుకోవచ్చు. ఒక 4-5 సార్లు స్నానం చేసిన తర్వాత మేకప్ ఏమైపోతుంది? మొత్తం క్లియర్ అయిపోయి బాగా షైనింగ్ కొడుతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుడు అంటాడు, మీ చేత కాదు. మీరు చింతించటం వలన, మీరు ఏడ్చటం వలన నేనేదో సాధిస్తాను అనే నమ్మకం నీలో ఉంటే చింత పెట్టుకో, ఏడుసు, ప్రలాపించు, మూల్లో కూర్చో, ఏడుచుకో, కమ్ముడు కప్పుకో, ఏడుచుకో. ఇదే కదా మన వాళ్ళు కొంతమంది చేసేది. హల్లెలూయా. ఏమి చేయడానికి మన చేత కాదు. బాధపడుట వలన గాని, చింతించుట వలన గాని మన చేతులు ఏమి కాదు. దానికి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ చింత యావత్తు, చెప్పండి 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 చెప్పండి, నీ మీదే పెట్టుకుంటావా? నీ చింత యావత్తు నీతోనే పెట్టుకుంటావా? నువ్వు ఎన్ని రోజులు మోస్తావు? పెట్టుకుంటే, నీ చింత నువ్వు మీద పెట్టుకుంటే మోయలేవు, నెమ్మదిగా బ్రతకలేవు, సంతోషంగా ఉండలేవు. నీ చింతని యావత్తు ఎవరి మీద వెళ్ళమ్మా? చెప్పండి 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 చెప్పండి. నేను ఒక మాట చెప్పానా? ప్రతిరోజు ఇక్కడ ఏమో తెలియదు కానీ ప్రతిరోజు బెంగళూరులో బెంగళూరులో ఒక గాడి వస్తుంది. మేము మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక బండి వచ్చేది. ఆ బండి వచ్చేటప్పుడు మాకు ఒక పాట, నేనే నేనే, ఈ పాట వస్తేనే మాకందరికి ఏమొచ్చింది మా ఇంటి దగ్గరికి? చెప్పండి అబ్బా, తెలుసు చెప్పండి, నేనేమో అనుకుని చెప్పండి. ఏమొచ్చింది మా ఇంటి దగ్గర? కానీ కసతొట్టి వచ్చింది. అదే కదా, చెత్తబండి. కరెక్ట్ అండి. మాకి అక్కడికి వెళ్ళి తెలుగులన్నీ నాశనం అయిపోయినాయి బాబు. ఈ చెత్త బండి వస్తుంది. చెత్త బండి ప్రతిరోజు వస్తుందని నేను ఒకసారి వస్తుందమ్మా. ప్రతిరోజు ఏం చేస్తుంటారు మీరు? ఈ చెత్త నేను నా ఇంట్లోనే స్టాక్ పెట్టుకుంటా, బెడ్రూమ్ లో కొంచెం పెడతా, హాల్లో కొంచెం పెడతా, కిచెన్ లో మొత్తం లాడ్ చేస్తా. ఒక నెల చెత్త కిచెన్ లో పెట్టుకోండి. ఏమో మకమంతా సిన్నిగైపోయింది కదా కదా. మరి మీ చింతంతా ఎన్ని రోజులు మీలో పెట్టుకుంటే అదేమైతుంది? మీ చింతంతా మీలోనే పెట్టుకుంటే అదేమైతుందమ్మా? ఆ చింతని ఏం చేయాలా? ఈ చెత్తని ఏం చేయాలా? ఈ చెత్తని చెత్త బండ్లో వేయాలా, చెత్త బండ్లు పారేయాలా. లేదు నేనే పెట్టుకుంటా, నా బెడ్రూమ్ లో పెట్టుకుంటా అంటాను కదా. ఏంటికి మాట చెప్తున్నా? బెడ్రూమ్ లోకి పోయినా ఏడుతా, కిచెన్ లోకి పోయినా ఏడుతా, హాల్లో ఉన్నా ఏడుతా. నీ మీద ఉంటే ఏడుతానే ఉంటావు, ఎప్పుడు ఏడుస్తా ఉంటావు. ఏం చేయని చింతని? ఈ చెత్తని ఎలా నువ్వు పారేస్తావో ఉండకూడదు. ఇది గబ్బు గబ్బు బగ్గ, ఇంకా వాసన, హాల్లోకి పోతే వాసన, బెడ్రూమ్ లోకి పోతే వాసన, కిచెన్ లోకి పోతే, ఇదంతా ఏం చేయాలో తక్కువ చేసుకుని. చెత్తది రాకపోయినా మీరు ఇడేం చేస్తారు కానీ బెంగళూరులో మా వాళ్ళు ఏం చేస్తారంటే, చెత్త పని రాలేదనుకోండి, మొత్తం చెత్త అంతా తీసుకొని బండిలో కూర్చొని పోతా పోతా టక్కని భారీ టక్కని వెళ్ళిపోతారు.
ఎట్లన్నా చేసి ఏం చేయాలి దాన్ని చెప్పండి? ఎట్లన్నా చేసి పారేయాలంతే. అది పారేసే వరకు మన ఇంట్లో ఏముండదమ్మా కదా, కరెక్ట్. అదే విధంగా నీ మనసులో ఎంతవరకు నువ్వు చింత పెట్టుకొని ఉంటావో అంతవరకు నీకు మనశ్శాంతి ఉండదు. ఎప్పటి వరకు నీ మైండ్ లో చింతలు పెట్టుకొని, వేదన పెట్టుకొని, బాధ పెట్టుకొని ఉంటావో అప్పటి వరకు నీకు మనశ్శాంతి ఉండదు. అందుకే నా యేసు అన్నాడు, నీ చింత యావత్తు నేను వస్తున్నాను కదా, నా మీద వేయి బిడ్డ. నీ చింత నా మీద వేయి బిడ్డ. నీ బాధ నా మీద వేయి, నీ కన్నీరు నా మీద వేయి, నీ వేదన నా మీద వేయి, నీ దుఃఖం నా మీద వేయి. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. దేవుడు చెప్పిన తర్వాత మనిషి వినాలా వద్దా? దాని పాస్టర్ వినాలా వద్దా? మరి దేవుడు చెప్పినా వినుకోకుండా నీ చింతంతా నీ మీదే పెట్టుకుని అయ్యో ఇట్లయిపోయింది అని వేసుకొని ఉంటే లాభమేమి? యోచన చేయాలి సహోదరి సహోదరులారా, యోచన చేయాలండి. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే మనం ఉండవుతాం? దేవుడు చెప్పిన మాట వింటే బాగుపడతామండి. దేవుడు చెప్పిన మాట వింటే బాగుపడతామండి. దేవుడు చెప్పిన మాట వింటే మనకి నెమ్మది, మనశ్శాంతి దొరుకుతుందండి. లేదు, దేవుడు చెప్పునా నేను విన్ను, నా చింత నాదే, లాభమేమొచ్చా? ఏమీ లేదు. పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది కానీ పొందుకునేది తక్కువ. దేవుని దగ్గర ఏదైనా నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ నీ చింతంతా ఆయన మీద వేసేస్తాను ప్రభు. ఇదిగో ఈ రోజు నుంచి నా బాధను నీ మీద వేస్తున్నాను ప్రభు. ఆయన అంటున్నాడు కదా, నువ్వెంతన్నా భారమే బిడ్డ నేను మోస్తాను. నేను స్తోత్రం చెప్పండి. నువ్వు చెత్తేసినా పర్వాలే, నీ పాపం వేసినా పర్వాలే, నీ కన్నీరు వేసినా పర్వాలే, నీ బాధ వేసినా పర్వాలే, నీ దుఃఖం వేసినా పర్వాలే, నువ్వు ఏమని నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండవు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని చిత్తము. నువ్వు మోయకూడదు బరువు. నీ మీద సాతాను గారు ఏడుబడి నీ మీద రాకుండా మునిపే నీలో ఉంటున్న చింతను తీసివేయి. నీ చిలో ఉంటున్న చింతనే సాతాను గారు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు సఖత్ బేజారులో ఉన్నాడు, ఎలాగైనా సరే నేనేం చేయాలా, ఇంకా కొంచెం వేదన పెడదాం, ఇంకా కొంచెం బాధ పెడదాం, ఇంకా కొన్ని సమస్యలు, ఇంకా నేను జ్ఞాపకం వచ్చి అన్ని జ్ఞాపకాలు. దేవుడేమో నిన్ను ఉన్నత రీతిగా తీసుకోవాలని ఆయన ప్రణాళిక. కానీ సాతాను గారు ఏమైనా ఎలాగైనా సరే నీకు అన్ని జ్ఞాపకం చేసి నిన్ను తోలేయాలి కిందికి, పడేయాలి కిందికి. అసలు నువ్వు లేవకూడదు. నిన్ను ఒక్కని పడేస్తే 400 మందిని నేను ఆ చేతిలోకి వేసుకొచ్చని కాసుకుంటాడు. హల్లెలూయా. ఒక్కడు పడిపోతే చాలు వాడి దృష్టి. మిగతా వారిని అందరినీ క్యాప్చర్ చేసేదంత పెద్ద కష్టమేం లేదు మనకి. హల్లెలూయా. దేవుని బిడ్డ, గమనించు, ఆలోచించు, ఆసక్తిగా ఈ మాటను స్వీకరించు. నా యేసయ్య ఈ సమయంలోనే చెప్తున్నాడు, నిన్ను మునిపటి కంటే ఎక్కువ ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వాదించాలని నేను ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. మాటిస్తున్నాడు ఆయన. ఆయన మాట ఇచ్చేటప్పుడు నువ్వేం చేయి చెప్పాలంటే ఆయన మాట విను. ఆయన మాట విను, ఆశించబడతావు, దీవించబడతావు. మునపటి కంటే అత్యధికమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఆశ్రయించబోతాడు. ఇక ముందుట వచ్చే రోజుల్లో దేవుడు నిన్ను ఎక్కువ సాధనంగా వాడుకొని, అనేక మందికి సాక్షిగా ఉంచుకొని, అనేక ఆత్మలకు రక్షణ కాపరిగా పెట్టుకొని, అనేక నశించిపోయే ఆత్మలు దేవుడి దగ్గర తీసుకుని వచ్చి నీ ద్వారా ఎన్నెన్నో దేవుడు మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలని ఆయన ప్రణాళికలో నువ్వుంటే నువ్వేంటి చింతంతా నీ మీదే వేసుకొని బాధపడుకొని బాధిస్తూ ఉండవు. వద్దా, దేవుడు అంటున్నాడు, బిడ్డ పెట్టుకోద్దు బిడ్డ చింత, నా మీద వేసి. మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన మాటని, యేసయ్య చెప్పిన మాటని, సాతాను గారు చెప్పే మాటని వారు నాయన రే సైతంగా ఇన్ని రోజుల నుంచి నువ్వే నన్ను ఇట్లా చేస్తానంది, ఈ రోజుతో నీకు నీ తాట తీస్తాను రా అని చెప్పి ఇంకా రాని దగ్గరికి నిన్నే అప్పుడప్పుడు నన్ను దుఃఖంలో పెడుతున్నావు, అప్పుడప్పుడు నన్ను చిత్తులో పెడుతున్నావు, అప్పుడప్పుడు నన్ను బాధలో పెడుతున్నావు, అప్పుడప్పుడు నేను ఏడ్చే మాదిరి చేస్తున్నావు. ఇన్ని రోజులు చేసింది నువ్వే రే. ఇక
ఇక మీదట నిన్ను నా దగ్గరికి చిటికు కొట్టి ఛాలెంజ్ చేయండి వాడికి. ఎందుకంటే నువ్వు నేను ప్రేమిస్తున్న దేవుడు లోకములో ఉన్న వాటి కంటే గొప్ప దేవుడు.